చోళులు, పల్లవులు, కాకతీయుల నుంచి రాయల కాలం వరకు దక్షిణ భారతదేశంలో శిల్పకళ ఒక వెలుగు వెలిగింది. ఆనాటి శిల్పకళ నైపుణ్యం అజరామరమై నేటికి నాటి పాలకుల కళాతృష్ణకు, వైభవానికి, ఆనాటి శిల్పుల అనితర సాధ్యమైన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచి ఉంది. అలాంటి శిల్పకళకు మచ్చు తునక ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని మల్లాం గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఈ మండపం ఒక గొప్ప శిల్పకళ మండపం ఈ ఆలయంలో ఉంది. బహుశా ఇది ప్రాచుర్యానికి నోచుకోక లేదా దీనిపై అధికారులు, పాలకుల అనాసక్తి వల్ల అద్భుతమైన ఈ శిల్పకళ సరైన ప్రచారంలోకి రాలేదు. ఈ మండపంలో రెండు వైపులా రెండు గుర్రాలు ఒక పెద్ద రాతి రథాన్ని లాగుతున్నట్టు ఉండే శిల్పాలు. ఆ శిల్పాల్లో అద్భుతమైన శిల్పకళ చెప్పనలివి కాదు. జీవకళ ఉట్టిపడే ఈ గుర్రాన్ని చూడండి. ఆ గుర్రాన్ని అణువణువు పరిశీలిస్తే ఆనాటి శిల్పి నైపుణ్యం ఎలాంటిదో తెలిసిపోతుంది. అటు ఇటు రెండు గుర్రాలు పెద్ద రాతి చక్రాలతో ఈ మండపాన్ని లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రాతి రథచక్రం కోణార్కులో చక్రాన్ని పోలి ఉంది. దీనికి తోడు ఆ మండపం చుట్టూ శిల్పకళలు, మండపాల స్తంభాలకు అద్భుతమైన శిల్పాలు చెక్కారు. విచిత్రం ఏమిటంటే దీని గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ గుర్రం చెక్కిన శిల్పి కొడుకు గుర్రం శిల్పానికి ప్రాణం పోసి దానిపై తన ప్రియురాలిని కలుసుకునేందుకు రాత్రి బయలుదేరిపోతున్నాడని తెలిసి శిల్పి వచ్చి ఆ గుర్రం విగ్రహం కాలు విరగ్గొట్టాడని చెప్తారు. దీనికి సంబంధించిన ఈ కథలో వాస్తవాల విషయం పక్కన పెడితే శిల్పకళ మాత్రం అద్భుతం. దీన్ని చెక్కిన శిల్పులకు చేతులెత్తి దండం పెట్టాల్సిన నైపుణ్యం అది. తమిళనాడు తర్వాత ఇంతటి అద్భుతమైన శిల్పకళ ఉన్న మన రాష్ట్రంలోని దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే అద్వితీయమైన శిల్పకళ ఉన్న ఈ మండపం కానీ, ఆ మండపంలో శిల్పాలు కానీ అంతగా ప్రచారానికి నోచుకోలేదని చెప్పాల్సిందే.